హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోటప్ప కొండకి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇది కోటప్ప కొండ దగ్గర ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఆర్చి ఉంది కదా, దీనిలోంచి స్టెప్స్లోంచి వెళ్ళొచ్చండి కోటప్ప కొండకు. ఇది శివుడి కూర్చొని ఉండేది ఉంటుందండి, వాటర్ ఫాల్స్ పడుతూ. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయండి కొండ మీదకి వెళ్ళడానికి. మేమైతే బస్సులో వెళ్ళామండి, ఘాట్ రోడ్ అంతా చాలా బాగుంటుంది. కింద ఎంట్రన్స్లో శివుడు, పార్వతి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్న పెద్ద బొమ్మ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మేమైతే నరసరావుపేట నుంచి వచ్చామండి. డైరెక్ట్గా కోటప్ప కొండ మీదకి బస్సు ఉందండి. శివరాత్రి రోజు అయితే అన్ని రూట్స్ నుంచి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా కాగితాల పూల చెట్లు ఉంటాయండి. ఇవి బాగా సైడ్లో చాలా అందంగా ఉంటాయి. అక్కడక్కడ దేవుడి విగ్రహాలు, బ్రహ్మ, విష్ణువు, మహాలక్ష్మి, వినాయక స్వామి, అలాగే మొసలి, ఇలా చాలా అక్కడక్కడ దేవుడి పెద్ద బొమ్మలు ఉంటాయండి. ఇది రోడ్డు సైడ్లో చాలా బాగుంటుందండి, కొండ కనిపిస్తూ. మేమైతే కోటప్ప కొండకి మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము పానకాల నరసింహస్వామిని చూసుకొని అక్కడి నుంచి గుంటూరుకి వచ్చామండి బస్సులో. అక్కడి నుంచి నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట నుంచి కోటప్ప కొండకి బస్సులో వచ్చాము. మేము ఈవినింగ్ టైంకి వచ్చామండి. ఈవినింగ్ టైం లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చెట్లు, కొండలు అన్నీ చాలా బాగున్నాయి. కిందంతా ప్రభల కోసం నీట్గా క్లీన్ చేసి పెట్టినారండి. మేమైతే టైం అయిపోతుందని చెప్పి స్టెప్స్లో రాలేదండి, బస్కే వచ్చేసాము. సూర్యాస్తమయం అవుతూ చాలా బాగుంది లొకేషన్. ఇదంతా పైకి వెళ్ళే లొకేషనే అండి. కొండలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కోటప్ప కొండలో త్రికోటేశ్వర స్వామి ఉంది. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం అని చెప్తారు. ఇక్కడ అమ్మవారు గొల్లబామని, అలాగే ఆనందవల్లి అని కూడా అంటారు. ఈ కోటప్ప కొండ మీద కాకులు వాలవంటారు. మేము శివరాత్రికి ముందు సాటర్డే రోజు వచ్చామండి. ఖాళీగా ఉంది, దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంతసేపు అయినా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. చూడడానికి ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ ఉండేదే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అండి. శేషతల్పంపై కూర్చొని ఉన్నారు. ఇక్కడ కొండ కింద వ్యూ అండి, ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఒకసారి వెళ్ళి రావచ్చు. పైన కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది గుడి. ఇక్కడ పార్క్ కూడా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడిది సర్పం మీద ఉండేది ఉందండి, కాళీయమర్దనం ఉంది పార్క్లోనే. ఇదంతా గుడికి వెళ్ళే దారిలోనే అండి. ఇక్కడ దక్షిణామూర్తిగా ఉంటాడు శివుడు. ఇక్కడ కొండ కింద కూడా మీరు అన్నీ చూడొచ్చు. ఇక్కడ అన్ని శివుడివన్నీ రాస్తున్నాయండి, నామాలు పలికేవి అన్నీ. అక్కడక్కడ ఆర్చిల్లాగా ఉండి ఇది కొండ కిందంతా క్లీన్ చేస్తున్నారండి. ప్రభలు ఇక్కడ శివరాత్రి రోజు చాలా బాగా చేస్తారు. ప్రభలన్నీ వచ్చి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కింద. మేమైతే వెళ్ళే టైంలో చిలకలూరుపేట దగ్గర అయితే ప్రభలు చూసామండి, రెడీ చేస్తూ ఉన్నారు తీసుకురావడానికి. నరసరావుపేట నుంచి అయితే ఆటోస్ ఉంటాయి, సర్వీస్ ఆటోస్. అలాగే చిలకలూరుపేట నుంచి ఆటోస్ ఉంటాయి. శివరాత్రి రోజు అయితే అన్ని రూట్స్ నుంచి బస్సెస్ అన్నీ ఉంటాయండి. ఇదంతా పైన కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. అలాగే ఇంకో సైడు దక్షిణామూర్తి ఉందండి. ఇది చాలా బాగుంది ప్రతిమ. ఇదంతా పైన లొకేషన్ అండి.
శివరాత్రి ముందు కూడా ఇంకా కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. ఇది వచ్చి ఆనందవల్లి అమ్మవారిదండి. ఇది ఫస్ట్ ఇక్కడికి రాగానే దర్శనానికి ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అక్కడ రాసి ఉంది. ఇది నంది చాలా హైట్లో చాలా బాగుందండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ కూడా శివలింగం పెద్దది చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్ కూడా వేస్తున్నారు. ఇక్కడ ప్రసాదాలు ఉంటాయండి. ఇక్కడ అన్ని ప్రసాదాలు, అలాగే శివుడిది ఇక్కడ పెద్దది ఉంటుందండి. శివలింగం మీద అన్ని సైడ్స్లో శివుడి ప్రతిమ ఉంటుంది. శివుని ముఖం ఉంటుందండి. ముఖము చాలా బాగుంటుంది. త్రిశూలం అంతా. ఇది వచ్చి దక్షిణామూర్తి స్వామి అండి ఈ టెంపుల్. తర్వాత అమ్మవారి ఫోటో ఇదే అండి. ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఉంటే నేను గుడిలో ఫోటో తీయలేదు. ఇక్కడ లిఫ్ట్ దగ్గర పెట్టుంటారు. మేము లిఫ్ట్లో పైకి వెళ్ళామండి. ఇది పైన వ్యూ అండి. ఇది పైన గుడి లోపలికి వెళ్ళే దగ్గర అండి. మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము. శివరాత్రి రోజు అయితే లిఫ్ట్లో వెళ్ళదు, కంపార్ట్మెంట్ లాగా ఉన్నాయి. మొత్తం వాటిలో వెళ్ళాల్సి ఉంటుంది. శివరాత్రికి ముందు కాబట్టి ఖాళీగా ఉందండి టెంపుల్. నిదానంగా ఎంతసేపు అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి కూడా చాలా బాగుంది. పైన కూడా వాతావరణం చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయ్యేసరికి అక్కడ పైకి కూడా శివుడిది బాగా కనిపిస్తుంటుంది శివలింగం. ఇది గుడిలోకి వెళ్ళే దారండి. ఇదంతా బయట కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే క్యూ లైన్స్. ఇక్కడ నంది కూడా ఉంటుందండి. నంది శివుడి ముందు ఉంటుంది. ఇది వచ్చి త్రికోటేశ్వర స్వామి, దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఇక్కడ త్రికోటేశ్వర స్వామి గుడి లోపలండి. ఇది నార్మల్ డేస్ అయ్యేసరికి చాలా ఫ్రీగా ఉంది. స్వామివారిని కూడా బాగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఇంకా కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇది బయట శివలింగం ఉంది చిన్నది. అలాగే పైనకు వెళ్ళడానికి శివుడిది పెద్ద ప్రతిమ ఉందండి. అక్కడికి వెళ్ళడానికి మరియు అక్కడ పుట్ట చాలా పెద్దది ఉందండి. అక్కడికి వెళ్ళే దారి. ఇది కిందకు వెళ్ళే దారి అండి. ఇదంతా బయట సైడు గుడి గోపురం అన్నీ. ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇంకా కూడా పెయింటింగ్స్ అవి చేస్తూ ఉన్నారండి. నవగ్రహాలు అన్ని దగ్గర పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. ఇక్కడ దిగడానికి స్టెప్స్ ఇవి. ఇక్కడ మారేడు వృక్షం ఉంది. అందరూ చాలామంది తమ కోరికలు తీరడానికి ముడుపులు కట్టున్నారు. ఇది పైనుంచి వ్యూ అండి. కొండ చాలా బాగుంటుంది. పైన ఇంకో టెంపుల్ ఉంటుందండి. అది చాలా పైకి ఉంటుంది. కోటేశ్వర స్వామి, పాత కోటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. అక్కడికి వెళ్ళడానికి ఇదంతా కింద వ్యూ అండి. అక్కడికి వెళ్ళడానికి ఇది అద్దాల మండపం అండి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మా బాబు మీదకి దూకేసింది. ఇక్కడ పుట్ట చాలా పెద్దది, చాలా బాగుంది. అలాగే నాగప్రతిమలను కూడా చాలామంది ప్రతిష్ఠించున్నారు. ఇక్కడ ప్రతిమలు ఉన్నాయండి, నాగప్రతిమలు. ఇక్కడ నుంచి పాత కోటేశ్వర స్వామి ఆలయానికి దారి ఉందండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి ఈ రూటు. ఇక్కడ స్టెప్స్ అలాంటివి ఏం లేవు. పైన కనిపించే లైటింగ్లో కనిపించేది గుడి అండి. చాలా చిన్నది కనిపిస్తుంది. ఇది అద్దాల మండపం. దీనిలో అయితే ఏమీ లేదు. అక్కడ కనిపిస్తుండేది వెలుతురు కనిపిస్తుంది. పాత కోటేశ్వర ఆలయము ఈ కొండ మీద ఉంటుందంట. మేమైతే వెళ్ళలేదండి అక్కడికి, చీకటి పడిపోయిన టైము. ఇదంతా లైటింగ్ ఆన్ చేసిన తర్వాత గుడి వ్యూ అండి. ఇక్కడ శివలింగం చాలా అందంగా కనిపిస్తుంది. కొండ కింద వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. కొండ అన్నీ ఇవి, అక్కడ చెట్లు,
ఇదంతా చాలా గ్రీనరీగా, కిందంతా కూడా పంటలు అన్నీ చాలా గ్రీనరీగా బాగుందండి. ఇదంతా లైటింగ్ వేస్తున్నారు గోపురానికి. శివరాత్రి రోజైతే ఫుల్గా జనం తిరుపతిలో ఉన్నట్టు ఉంటారంట. మేమైతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, పిల్లలతో రాలేమని ముందే వచ్చామండి. నార్మల్ డేస్లో అయితే ఫ్రీగా దర్శనం అవుతుంది, ఆ రోజు ఫుల్గా ఉంటారంట. ఆ రోజు కింద ప్రభలన్నీ ఉండి చాలా అందంగా ఉంటుందంట. ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయంట. ఇదంతా కింద ఉండే నవగ్రహాలు, నక్షత్రవనం అవి ఉన్నాయండి. ఇది గుడి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. కింద కొండలు, కింద ప్లేసు. మా బాబు నమస్కారం చేస్తున్నాడు. ఇదంతా గుడికి కిందకి వెళ్ళే దారి. ఇటు పక్కన ముందు నుంచి కూడా స్టెప్స్ దగ్గర నుంచి ఉన్నాయి. ఇక్కడ కింద మెట్ల మీద నుంచి వచ్చే వాళ్ళని నేరుగా రావడానికి అటుపక్క స్టెప్స్ ఉన్నాయండి, ఆ లైటింగ్ పక్కనే. ఇది నక్షత్రవనం, నవగ్రహాలు అవండే దగ్గర అండి ఇది. ఇదంతా షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కింద అయితే సత్రాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ రూమ్స్కి మేము అడిగితే 300 ఛార్జ్ చేస్తాము. 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా ఉండొచ్చు అని చెప్పారు. అప్పుడు ఫ్రీగా ఉంది శివరాత్రి ముందు కనుక. ఈ సైడ్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ సైడ్ నుంచి వెళ్తే నంది దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది వచ్చి బయటకు వెళ్ళే దారండి. శివుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్